సాధారణంగా పోస్టల్ ఓటుకు పెద్దగా పోల్ కావడం ఉండదు. కొద్దిమంది తప్పించి పెద్దగా ఆసక్తి చూపడం కనిపించదు. అందుకు భిన్నంగా ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోస్టల్ ఓటు కోసం బారులు తీరుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటు కోసం బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ టైం తీసుకుంటున్నా పట్టించుకోకుండా ఉత్సాహంగా తమ ఓటు హక్కును నిర్వహించుకునేందుకు వెనక్కి తగ్గట్లేదు. మండే ఎండల్లో క్యూలైన్లో గంటల కొద్దీ నిలబడి ఓటు వేసేందుకు బారులు తీరుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఏ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్న వ్యాఖ్యలు పోలింగ్ బూత్ వద్ద వినిపిస్తుంది. మొత్తం 4,30,000 మంది పోస్టల్ బ్యాలెట్లపై అప్లై చేసుకుంటే మంగళవారం నాటికి వారిలో 3,30,000 మంది ఓట్లు వేశారు. వీరిలో 2,76,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే 2019లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న మొత్తం ఓటర్లు 2,38,000 కాగా ఈసారి ఇప్పటికే దాదాపు 1,00,000 ఓట్లు పోల్ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఓట్ల విషయంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైనం కొత్త చర్చకు దారితీసింది. ఒక పార్టీ తమకు ఓటేస్తే 5,000 వరకు ఆశ చూపుతుంటే ఇందుకు అనుకూలంగా సమాధానం రావటం లేదని చెప్తున్నారు. మరోవైపు ఇంకో ప్రధాన పార్టీ డబ్బులు ఆశ చూపటం లేదని చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే సదరు ఉద్యోగికి ఉద్యోగ ఓటర్లే ఎదురు డబ్బులు ఇస్తూ ఎన్నికల ప్రచారానికి, ఖర్చులకు డబ్బులు ఉంచుకోండి అంటూ ఇస్తున్న వైనం గతంలో ఎప్పుడూ లేదంటున్నారు. పలువురు ఓట్లు లేవని సిబ్బంది తిప్పి పంపుతున్నా ఫారం 2 దరఖాస్తు సమర్పిస్తున్నారు. అయినా తమ పేర్లు రాని సందర్భాల్లో 1-2 సార్లు తమ ఓటు కోసం ఆరా తీసి మరీ పట్టుబట్టి సాధించి మరీ ఓట్లేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఈ తీరు ఎవరికి అనుకూలంగా మారుతుంది, ఎవరికి ప్రతికూలంగా అవుతుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గతంలో ఏ ఎన్నికల్లో ఇలాంటి సందర్భం రాలేదని, ఉద్యోగులు ఎంత పట్టుదలతో ఓట్లు వేయడానికి తాము చూడటం లేదనే మాట ఉద్యోగ సంఘాలు ప్రతినిధుల నోట వినిపిస్తుండడం గమనార్హం.